నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ సమీపిస్తున్న కొద్దీ పొత్తుల అంశం పైన వేడి పెరుగుతున్నటువంటి వాతావరణం. తెలుగుదేశం జనసేన ఒక కూటమిగా మారిపోయి చాలా కాలమైంది. అయితే ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతోంది, ఎన్ని సీట్లు తీసుకోబోతున్నారనేటువంటి అంశం పైన సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. జనసేన పార్టీ ఇటీవల కాలంలో పెరిగినటువంటి అంచనాలు, అలానే పార్టీలోకి వస్తున్నటువంటి నాయకుల రాకడ, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తన అవసరాలకు తగ్గట్టుగా అలానే గౌరవాన్ని కాపాడుకునే విధంగా సీట్ల సంఖ్య పెంచాలి అనేటువంటి ప్రతిపాదన అంతర్గతంగా చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. 2 దఫాలుగా చంద్రబాబు నాయుడుతో ఒకే రోజు 2 దఫాలుగా భేటీ అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని నొక్కి మరీ చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే క్రమంలో కనీసం 45కు తగ్గకుండా సీట్లు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం జనసేన పార్టీలో జరుగుతున్నట్టుగా అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎదుట పెట్టినటువంటి ప్రపోజల్ ప్రకారం చూస్తే కనుక జనసేన పార్టీ ఒక 33 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి జాబితాని తెలుగుదేశం పార్టీ ముందర పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎన్ని నియోజకవర్గాలు ఇవ్వబోతున్నారు, అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారనేటువంటి అంశంపైన క్లారిటీ రావాలంటే ముందుగా పొత్తులపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జనసేనకి ఇవ్వబోయేటువంటి స్థానాలకి అనుగుణంగానే తదుపరి బీజేపీ కూటమిలో చేరేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ వస్తుందనేటువంటి భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన ఏ స్థానాలు కోరుతోంది, మొత్తం మీద క్లారిటీ వచ్చినటువంటి ఆ 30కి పైగా స్థానాలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, అలానే ఉమ్మడి జిల్లాలు, విభజించినటువంటి జిల్లాల పరంగా, ఎందుకంటే లోక్సభ స్థానాల్ని బేస్ చేసుకోవడం ద్వారా జిల్లాల విభజన జరిగింది కాబట్టి 26 జిల్లాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి జిల్లాల వారీగా ఉన్నటువంటి బలాన్ని అంచనా వేస్తూ జనసేన పార్టీ ఒక ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనలో ఉన్నటువంటి కీలకమైన నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి డేటాను చూస్తే కనుక ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు మాత్రమే ఒకప్పుడు ఉండేవి. అయితే ఇప్పుడు విభజించిన తర్వాత జిల్లాల సంఖ్య కూడా పెరిగింది, 6 జిల్లాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాను మినహాయించి చూస్తే విజయనగరం జిల్లా నుంచి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేన పార్టీ తన ఖాతాలోకి కోరుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇది జాబితాలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికలను చూస్తే కనుక, అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ ఈక్వేషన్ నుంచి చూస్తే కనుక ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళంలో అలానే విజయనగరం జిల్లాలో కూడా కొంత ప్రభావశీలమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా కనిపించేది నెల్లిమర్ల. ఈ నేపథ్యంలోనే నెల్లిమర్ల సీటుని ఖచ్చితంగా జనసేన పార్టీ కోటాలోకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని పవన్ కళ్యాణ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. విశాఖ జిల్లా పరిధిలో వచ్చేసరికి గాజువాక, విశాఖ ఉత్తర నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో ప్రధానంగా విశాఖ సిటీకి సంబంధించినటువంటి 4 నియోజకవర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గాజువాక గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. అక్కడి నుంచి ఆయన 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలి ఈసారి అనేటువంటి అంచనాతో జనసేన పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉత్తర అలానే గాజువాక నియోజకవర్గాలను కూడా జనసేన పార్టీ చిన్న విభజించినటువంటి విశాఖ జిల్లా పరిధిలో ఈ 2 నియోజకవర్గాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక విశాఖ జిల్లానే 4 భాగాలుగా అయినటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి జిల్లా కూడా చాలా ముఖ్యమైనటువంటి జిల్లా. అలానే అక్కడ నియోజకవర్గాలు ఏవేవి ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్ని ఇప్పుడు జనసేన పార్టీ కోరుతుందనే అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల్ని అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇవి. పెందుర్తి అండ్ యలమంచిలి, ఈ 2 నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీ కోరుతుంది. గత ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గంలో మంచి ఓట్ బ్యాంక్ దక్కించుకున్నటువంటి ట్రాక్ రికార్డ్ జనసేన పార్టీకి ఉంది. ఇక కిందికి వస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతోంది. కాకినాడ జిల్లా పరిధిలో కాకినాడ రూరల్ నియోజకవర్గం, అలానే పిఠాపురం నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు జనసేన కోటాలోకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కేవలం ప్రతిపాదనల రూపంలో అక్కడ బలమైనటువంటి అభ్యర్థులు ఎవరు అనేటువంటి విషయం మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టినా కానీ నియోజకవర్గాల పరంగా కూడా జనసేన పార్టీకి పట్టున్న నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి రాజమండ్రి జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజమండ్రి జిల్లాకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు రాజమండ్రి రూరల్, రాజానగరం. ప్రధానంగా రాజానగరం ఆల్రెడీ తన
కోటాలో అనౌన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన 2 సీట్లు, ఒకటి రాజోలు, మరొకటి రాజానగరం. ఈ 2 సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో రాజమండ్రి రూరల్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సీటు విషయంలో కొంత 2 పార్టీల మధ్య చర్చ జరగడానికి ఆస్కారం కనిపిస్తోంది. ఇక ఉమ్మడి రాజమండ్రి జిల్లాలో పరిస్థితి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో చూస్తే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు జనసేన పార్టీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ 4 నియోజకవర్గాలు ఇవి రామచంద్రాపురం నియోజకవర్గం, అమలాపురం, రాజోలు, అలానే కొత్తపేట. రాజోలుకు సంబంధించి ఒక స్పష్టత ఉంది. ఇప్పటికే రాజోలు నియోజకవర్గం విషయంలో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాం అనేటువంటి అంశాన్ని జనసేన పార్టీ అధికారికంగానే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ కోనసీమ జిల్లా పరిధిలో అంటే అమలాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇవి. అందులో ఏకంగా 4 నియోజకవర్గాలు జనసేన పార్టీ అడుగుతుంది. అమలాపురం నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారనేటువంటి మాట చెప్తున్నారు. ఇది కూడా రాజోలు కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సో కోనసీమ జిల్లాలో ఎక్కువగా 4 సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీకి ఉంది. ఇక మరొక ముఖ్యమైనటువంటిది పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా అంటే నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇందులో భీమవరం, అలానే నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సగభాగంగా మనం భావించాల్సినటువంటి నియోజకవర్గం. ఇది నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరొక భాగంగా చూస్తే ఏలూరు జిల్లా పరిధిలో 2 నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఏలూరు నియోజకవర్గం నుంచి ఉంగుటూరు, అలానే కైకలూరు నియోజకవర్గం. కైకలూరు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గం. అయితే పార్లమెంటరీ స్థానం పరంగా చూస్తే కనుక ఇక్కడ ఏలూరు జిల్లాలో కలిపినటువంటి పరిస్థితి. సో అందుకనే ఇక్కడ ఉన్నటువంటి బలాన్ని దృష్టిలో పెట్టుకొని కైకలూరు నియోజకవర్గాన్ని అడుగుతుంది. అయితే 2014 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గాన్ని బీజేపీ తీసుకున్నటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసులు దీని నుంచి రిప్రజెంట్ చేశారు, మంత్రిగా కూడా అయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వరకు గోదావరి బెల్ట్ కంప్లీట్ అవుతుంది. ఉత్తరాంధ్ర గోదావరి బెల్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గాల తర్వాత కృష్ణా, గుంటూరు నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం పైన ఒక స్పష్టత ఇప్పటికే ఉంది. అక్కడి నుంచి పోతిన మహేష్ జనసేన పార్టీ లీడర్గా ఎక్కువగా హల్చల్ చేస్తున్నటువంటి నాయకుడిగా, అందరికీ పాపులర్ అయిన నాయకుడు, మీడియాలో కూడా తెలిసినటువంటి నాయకుడు. సో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అంటే విజయవాడ పార్లమెంటరీ స్థానం పరిధిలో విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని జనసేన పార్టీ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లా పరిధిలో మరొక నియోజకవర్గం, కృష్ణా జిల్లా అంటే మచిలీపట్నం పార్లమెంటరీ స్థానం పరిధిలో మరొక నియోజకవర్గాన్ని, అవినిగడ్డ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కోరుతుంది. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి భాగం ఇది. గతంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ 2 నియోజకవర్గాలు అనేటువంటి డిమాండ్ వినబడింది. అయితే ప్రస్తుతానికి ఒక నియోజకవర్గానికి మాత్రమే ప్రపోజల్ వెళ్ళింది. అంటే ఓవరాల్గా మొదటి ఫేజ్లో ఇచ్చినటువంటి 33 నియోజకవర్గాల జాబితాలో ఇవి ఒకటే అనేటువంటి సమాచారం వస్తుంది. అంటే ఇంకా ఇవి కాకుండా మరొక 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లా పరిధిని ఒకసారి మనం చూద్దాం. గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిని 3 జిల్లాలుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది. అందులో గుంటూరు భాగానికి సంబంధించి గుంటూరు వెస్ట్ అంటే ఇది సిటీలో ఉండేటువంటి నియోజకవర్గం. ఇక తెనాలి నియోజకవర్గం, తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. గత 2 ఎన్నికల్లో కూడా ఆయన అక్కడే పోటీ చేశారు. గతంలో స్పీకర్గా ఆయన పనిచేసిన సందర్భంలో కూడా తెనాలి నుంచి గెలుపొందినటువంటి నాయకుడు. ఇక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కూడా ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా గుంటూరు నుంచి జనసేన పార్టీ నాయకత్వం ఇప్పుడు ఉన్నటువంటి చిన్న గుంటూరు జిల్లా అంటే గుంటూరు పార్లమెంటరీ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ 2 నియోజకవర్గాల్ని జనసేన నాయకత్వం కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో వచ్చేటువంటి మరొక జిల్లా ఇప్పుడు బాపట్ల నియోజకవర్గం. బాపట్ల చీరాల నియోజకవర్గాన్ని కోరుతున్నట్టుగా ఓ సమాచారం ఉంది. బాపట్ల జిల్లాలో అంటే బాపట్ల పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. వాస్తవానికి గతంలో ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం, బాపట్ల జిల్లా ప్రాంతం ఇది. సో అందుకని ఇక్కడ చూస్తే కనుక చీరాలని కూడా తమ కేటగిరీలో కోరుతున్నటువంటి పరిస్థితి. మరొక ముఖ్యమైనటువంటి భాగం పల్నాడు జిల్లా ఉంది. ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటరీ స్థానంలోకి వచ్చేటువంటి గుంటూరు జిల్లా భాగం ఇది. అయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ ఏ సీటు కూడా కోరినటువంటి పరిస్థితి లేదు. ఇక
ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దర్శి, గిద్దలూరు ఈ 2 నియోజకవర్గాలని కూడా జనసేన పార్టీ కోరుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ బలమైనటువంటి నాయకులు ఉన్నారు, ఆమంచి సోములు వంటి నాయకులు. కాబట్టి ప్రకాశం జిల్లా పరిధిలో కూడా తమ బలాన్ని చాటుకునేటువంటి క్రమంలో ఇక్కడ 2 నియోజకవర్గాలను కోరుతోంది జనసేన పార్టీ. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా పరిధిలో కోవూరు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కోరుతోంది. ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో నెల్లూరు జిల్లా పరిధిలో కోవూరు స్థానాన్ని ఒకటి కోరుతున్నారు. ఇక ఇక్కడి వరకు అయితే కోస్తా బెల్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక రాయలసీమ జిల్లాలో ఏ నియోజకవర్గాలను జనసేన పార్టీ ఫోకస్ చేయబోతుంది, అసలు రాయలసీమ జిల్లాలో కోరుతున్నటువంటి నియోజకవర్గాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. రాయలసీమ జిల్లాలో ముందుగా తిరుపతి జిల్లా, తిరుపతి బాలాజీ జిల్లాకు సంబంధించినటువంటి దానిలో కీలకమైనటువంటి తిరుపతి కాన్స్టిట్యున్సీ. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చిరంజీవి రిప్రజెంట్ చేశారు, అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. ఆయన అక్కడి నుంచి గెలుపొంది తర్వాత రాజ్యసభ సభ్యుడిగా వెళ్లే వరకు కూడా తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉండే అవకాశం ఉంది, నాయకులు కూడా అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తిరుపతి జిల్లాలో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని, తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీ కోరుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇక రాయలసీమ జిల్లాలో మరొక ముఖ్యమైనటువంటి జిల్లా అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కొన్ని భాగాలు, నెల్లూరు జిల్లా నుంచి కొన్ని భాగాలు కలిపిన తర్వాత ఏర్పడినటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి చూస్తే కనుక రాజంపేట, మదనపల్లి గతంలో చిత్తూరు జిల్లాలో రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం. సో అక్కడి నుంచి ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతుంది. ఇక రాయలసీమలో మిగతా ప్రాంతాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డని తమ జాబితాలో జనసేన పార్టీ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ సందర్భంలో భూమా ఫ్యామిలీ ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. శోభా నాగిరెడ్డి ఇక్కడి నుంచి గెలిపొందారు. ఇది నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి ముఖ చిత్రం. అంటే కర్నూలు జిల్లా విభజించిన తర్వాత కర్నూలు ఇటుపక్కన ఉంది, నంద్యాల ఇటుపక్క వచ్చినటువంటి పరిస్థితి. నంద్యాల పార్లమెంటరీ స్థానం పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గం ఇది. ఇక ఫైనల్గా చూస్తే అనంతపురం జిల్లాలో కూడా 2 నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతుంది. గుంతకల్లు నియోజకవర్గం, అనంతపురం అర్బన్ నియోజకవర్గం. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు కూడా ఈ మధ్య జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఇది అనంతపురం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇవి. అనంతపురం లోక్సభ స్థానం పరిధిలో 2 నియోజకవర్గాలను కోరుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించి, కర్నూలు జిల్లాకు సంబంధించి, సత్యసాయి జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ ఎటువంటి రిప్రజెంటేషన్స్ కోరలేదు. అలానే కడప జిల్లాకు సంబంధించి ఈ 4 జిల్లాలు, ఇటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎటువంటి రిప్రజెంటేషన్స్ లేవు. కానీ మిగతా అన్ని జిల్లాలు, అంటే ఆల్మోస్ట్ మిగతా అన్ని లోక్సభ స్థానాల్లో కూడా తమకు కావాల్సినటువంటి సీట్ల ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు ముందర పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా చూస్తే కనుక 33 సీట్లకి జనసేన పార్టీ ప్రస్తుతం తాజా జాబితా, అంటే మొదటి జాబితాని ఇచ్చింది. ఓవరాల్గా 45 వరకు ఈ సీట్లు ఉండొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ముందు 35 సీట్లపైన ఒక క్లారిటీ రావాలనేటువంటి ఉద్దేశంతో విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో 1 సీటు, అలానే విశాఖపట్నం లోక్సభ స్థానంలో 2 సీట్లు, అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు, కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు, కోనసీమ అంటే నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో 4 సీట్లు, పశ్చిమ గోదావరి అమలాపురం లోక్సభ స్థానం పరిధిలో 4 సీట్లు, పశ్చిమ గోదావరి పరిధిలో నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో 4 సీట్లు, రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు, ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు, విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో 1 సీటు, మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలో 1 సీటు, గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు, బాపట్ల పరిధిలో 1 సీటు, అలానే ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు, నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలో 1 సీటు, తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో 1 సీటు, రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు, ఇక్కడ అనంతపురం లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు, నంద్యాల లోక్సభ స్థానం పరిధిలో 1 సీటు. ఓవరాల్గా 33 సీట్లు ప్రస్తుతం ఫస్ట్ లిస్ట్ కింద, జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్ కింద రిప్రజెంటేషన్ పెట్టినటువంటి నియోజకవర్గాలు ఇవి. ఇందులో నుంచి అభ్యంతరాలు ఉండేటువంటి నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాలు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండి తెలుగుదేశం పార్టీ హెరిడిటరీగా, అంటే వరుసగా గెలుపు సాధించినటువంటి నియోజకవర్గాలు 1-2 కనిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గాలని మినహాయించే పరిస్థితి కనుక వస్తే ఆల్టర్నేటివ్ నియోజకవర్గాలు ఏంటి, ఆ తర్వాత మొత్తం 45 నియోజకవర్గాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు జనసేన పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో చూస్తే ఇంకా 12 అసెంబ్లీ స్థానాలని డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ 12 అసెంబ్లీ స్థానాలు అసలు రిప్రజెంటేషన్ లేనటువంటి జిల్లాలు, ఉదాహరణకి నంద్యాల, పల్నాడు, శ్రీకాకుళం వంటి జిల్లాల నుంచి, అలానే అరకు
అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాల నుంచి అడుగుతారా, లేదా మరి ఇంకా ఆల్రెడీ 4-5 సీట్లు అడిగినటువంటి 4 సీట్లు అడిగినటువంటి జిల్లాలు 2 ఉన్నటువంటి పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలో మాత్రం 4 సీట్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా 1-2 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 12 సీట్లు ఎక్కడి నుంచి అడుగుతారు, ఏ నియోజకవర్గాలు అడుగుతారు, అక్కడ ప్రైమా ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏ అంశాల ఆధారంగా జనసేన బలం కానీ జనసేన నాయకత్వం బలం కానీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలపైన ఇప్పుడు అంతర్గతంగా జనసేన పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఫస్ట్ లిస్ట్ పైన క్లారిటీ రాగానే సెకండ్ లిస్ట్ ప్రపోజల్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా కనీసం 40కి తగ్గకుండా స్థానాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు జనసేన పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో పార్టీ పైన కూడా ఒత్తిడి ఉంది కాబట్టి అనేక మంది నాయకులు పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుల్ని కూటమి తరపున బరిలో దిలపాలి. అలానే జనసేన గుర్తుపైన వారిని గెలిపించుకోవడం ద్వారా అసెంబ్లీలో బలమైనటువంటి పార్టీగా ఆవిర్భవించాలని జనసేన పార్టీ ఆశిస్తుంది. ఈ 33 సీట్లలో ఎక్కడ అభ్యంతరాలు వస్తాయి, వేటిపైన మార్పులు చేర్పులు ఉంటాయి అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోయేటువంటి అవకాశం ఉంది. మరొక విడత 8వ తేదీన చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఆ భేటీ నాటికి దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ క్లారిటీ తనను బట్టే బీజేపీతో కూడా మంతనాలు జరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది 33 లిస్టుకి సంబంధించి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చ సారాంశం.